చంద్రబాబు గారి ముచ్చట ఎట్లుంటదంటే ఏరు దాటేదాకా ఏందే మల్లన్న, ఏరు దాటినాక పోవే మల్లన్న అన్నట్టే ఉంటదులా. అధికారంలోకి రావడానికి ముందు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిండు. నేను వస్తే మామూలుగా ఉండదు ముచ్చట, సంపద సృష్టిస్తా, మీరు అడిగిన దానికి 6 ఎక్కువిస్తా. ఒక మాటలో చెప్పాలంటే అసలు రేట్లే పెంచా అని చెప్పిండు. వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇక ఇప్పుడు చూపెడుతున్నాడు అసలు ప్రతాపం జనాలకు. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. వాహ్ 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 వారే వాహ్. చూసినరానుల్లా చంద్రబాబు గారి చిత్రాలు ఎట్లున్నాయో. 5 ఏండ్ల వరకు ₹1 కరెంటు బిల్లు పెంచనన్నాడు, డప్పులు కొట్టుకున్నాడు. కానీ ఒక్కసారి నిన్నటికి నిన్న ఈ అన్నకొచ్చిన కరెంటు బిల్లు చూడండి. చెప్పవే అన్న, ఎంత వచ్చింది బిల్లు? 18,575 విన్నరానుల్లా 18,000 పైసలకు వచ్చిందట. మరి అంతగానం అన్న కార్పెంటర్ పని చేసిందా అంటే పోయిన నెల కంటే తక్కువనే పని చేసిందట. మరి పోయిన నెల ఎంత వచ్చింది అన్న బిల్లు? పోయిన నెల ₹555 వచ్చింది సార్. అటుపోయిన నెల 700 చిల్లర వచ్చింది, అటుపోయిన నెల 800 చిల్లర వచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా 1000 కూడా దాటిలేదు సార్. ఇన్నరా, ఇదట అసలు మతలబు. నెలకు 500, 600, 700, 1000 లోపే వచ్చే కరెంటు బిల్లు ఈసారి ఏకంగా 18,000కు చేరిందట. అంటే ఈ కూటమి సర్కారోళ్ళు ఏ తీరుగా ఛార్జీలు వేసి పడేసినరో అర్థం చేసుకోండి. కర్నూలు జిల్లా కోడుమూరులో కరెంటు ఛార్జీల మోత ఇది. మరి కూటమి సర్కారు ఏం దలుచుకున్నదో ఏం కథనో గాని అధికారంలోకి రాకముందు చంద్రబాబు చెప్పింది ఒకటైతే బాబు గారు అధికారంలోకి వచ్చినాక ఇంకో తీరుగా బిల్లులు వచ్చి జల్లు అనిపిస్తున్నాయి.